ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అరే మామ, ఎలాగైనా డబ్బులు సంపాదించి ఒక పెద్ద బిజినెస్ పెట్టాలరా, లేకపోతే ఇలా లంగల్లాగా తిరిగితే ఇంట్లో నుంచి ఎలా మింగుతారు. అవును మామ, మనం అర్జెంట్ గా పెద్ద బిజినెస్ కాకపోయినా చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలిరా. లేదంటే ఊర్లో ఉన్న ప్రతి మొగ్గగాడు మనల్ని చూసి నవ్వుతున్నారు. లాన్ అరే ఇప్పుడంతా వరి కోపిస్తారు కాబట్టి హార్వెస్టర్ తెద్దామారా. ఈ సీజన్ అయిపోయేంత వరకు 50 గంటలు కోస్తే చాలు, మొగ్గలది 1,00,000 వస్తుంది. ఆ 1,00,000 తోటి ఏం చేసుకుంటావురా? గువ్వలో పెట్టుకుంటావా? దాని ఈఎంఐ ఆ 1,00,000 నుంచి సగం పోతుంది. మళ్ళీ ఈ సీజన్ కోసుడు అయిపోతే నెక్స్ట్ 3 months హార్వెస్టర్ ఉత్తిగానే ఉంటది. ఆ 3 months ఎవడి మొగ్గ గుడిసి ఈఎంఐ కడతావురా ఎర్రి పువ్వా? మామ పోనీ వైన్ షాప్ టెండర్ పడదామారా. మరి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, బాటిల్లో ఇచ్చి పైసలు ఇటు తీసుకోవడమే. మంచి ప్లానింగే, కానీ ఈ బిజినెస్ ఐడియా ఒక్కటే మనకు సెట్ అవ్వదు. ఈ ఒక్కటి తప్ప వేరే ఏదైనా చేద్దాం, కానీ ఈ ఒకటి వద్దు. ల్యాండ్ అరే లంచ్ కొడుక, వైన్ షాప్ పెట్టడం అనేది మంచి ఐడియానే కదరా. అందులో ఎక్కువ కష్టపడడం కూడా ఏముండదు. అయినా వైన్ షాప్ ఎందుకు పెట్టకూడదు? ఒక్కటి చెప్పరా లాన్. అరే బాడుకావు, మనం గనక వైన్ షాప్ పెడితే ఆ షాప్ లో నుంచి ఒక్క బాటిల్ కూడా బయట అమ్మడం కుదరదు. మొత్తం మనమే మింగి తాగిస్తాం. అసలే మనం పెద్ద తాబోతులు అని చెడుకులాం. అవును మామ, నేను బిజినెస్ గోలలో పడి మన గురించి మర్చిపోయా. మనం లోడ్ దించిన మొదటి రోజునే మొత్తం లాగించేస్తాం. అంత పెద్ద తాబోతులు అని చెడుకులాం మనం. వైన్ షాప్ వద్దులేరా పువ్వా. మనం కనుక వైన్ షాప్ పెడితే పాములు పట్టేవాడు పాము కాడికి పోయినట్టు అయితే అది మన పని. అందుకే గువ్వ మూసుకొని వేరే ఏదైనా చెప్పు లాండ్. మామ, నేను ఇప్పుడు చెప్పబోయే ఐడియా ఎలాంటిదంటే, నీ మొగ్గ నేత్రానందంతో లేచి నిలబడుతుంది. నీ గువ్వని గుట్టెనగా గురువామింగా ముందు అదేందో చెప్పు. అసలు విషయం చెప్పకుండా మొగ్గలేసి డాన్స్ చేస్తుంది అంటున్నావు లాంటి కొడుక. గువ్వలో కాలిందా మామ? సరే చెప్తా విను. మనం ఓయో పెడదాం మామ. ఆడొచ్చిన గుంటలన్నీ మనమే మింగి పంపిద్దాం. ఇలా ఉంది ఐడియా. నా మొగ్గలాగా ఉందిరా. ఓయ పెట్టి ఆడ వచ్చిన గుంటల్ని మనమే మింగితే మామలు వచ్చి మన గువ్వ మింగుతారు. రికమున్న గువ్వ 7 కుప్పలు పెట్టినట్టు నీకన్నీ ఇవేయిగా రాయే శుద్ధులు. వేరే ఏదైనా చెప్పు లాండ్. నీ గువ్వని గుట్టెనగా గురువామింగా. అప్పటి నుంచి నేను ఎన్నో మంచి బిజినెస్ ఐడియాలు చెప్పాను రా. నువ్వే అందులో సుట్టా ఇందులో లొట్టా అని అంటున్నావు ఎర్రిపోవా. నీ గువ్వలో దమ్ముంటే నువ్వే మంచి బిజినెస్ ఐడియాలు చెప్పరా లాన్. బిజినెస్ ఐడియా చెప్పడానికి గువ్వల దమ్మెందుకురా ఎర్రిపువ్వ? ఆయన హార్వెస్టర్ కొనడం, వైన్ షాప్ పెట్టడం, ఓయో నడుపుడు, ఈ పనులన్నీ మన గువ్వకు చేత కాదు. కానీ గువ్వ మూసుకొని ఇంటికి పోయి తిని పందం పా. ఏదో ఐడియా చెప్తున్నట్టు ఎలివేషన్ ఇచ్చి చివరికి ఏం చేత కాదు మనకు అంటున్నావు ఏంట్రా లాన్. ఒక నింజా ఎక్కువ రేట్ చెప్పిందని అక్కడ మింగకుండా వచ్చేస్తామారా. పక్కనే ఉన్న ఇంకో నింజా దగ్గర పోయి మింగుతాం. ఇది అంతేరా ఎడ్డి లాన్. సరే మామ, ముందైతే మనం ఒక మంచి ప్లేస్ చూసి కొందాం. తర్వాత అక్కడ ఏం బిజినెస్ పెట్టాలో ఆలోచిద్దాం. మరి ఫ్లాట్ కొనడానికి డబ్బులు ఎట్లారా? మరి మనం అడిగితే చేతిలో ఉచ్చ కూడా ఎవడు పోయాడు. ఇంకా డబ్బులు అంటావా? మొగ్గ బియ్యరు. ఒరే లబ్బే, పొద్దటిది పొట్టకు మాపటిది బట్టకు అనే బతుకులు రామనేది. అయినా అప్పటి నుంచి డబ్బు లేకుండానే బిజినెస్ బొక్క అని ఆలోచిస్తున్నావు అరాలాండ్. అంటే మామ, ఏడనైనా అప్పు తెచ్చి బిజినెస్ పెడదామని. మళ్ళీ మన బిజినెస్ లో వచ్చిన ఆ డబ్బులన్నీ అప్పే కట్టేద్దాం. నువ్వు ఎవరైనా అప్పు ఇచ్చే వాళ్ళు ఉంటే చూడు మామ. నువ్వు గోడల మీద పూసే సున్నం నా మీద రుద్దకు, నాకు గువ్వల మండుతుంది ఎర్రి పువ్వు. ఆయన మనం అడిగితే చేతిలో ఉచ్చ కూడా ఎవడు పోయాడు. ఉంటాడు మామ, ఎవడో ఒకడు చేతిలో ఉచ్చబోసే అవలేగాడు ఉంటాడు. నువ్వు ఒక్కసారి ఆలోచించరా ఎడ్డి లాన్. ఒక్కడున్నాడు రా బాయ్ అని. నేను నిన్ను రేపు అక్కడికి తీసుకుపోతా. నువ్వు ఇప్పుడు గువ్వ మూసుకొని ఇంటికి పో. సరే మామ, రేపు పొద్దున తొందరగా పోదాం. మళ్ళీ నువ్వు కొత్త పెళ్లి కొడుకు రెడీ అయినట్టు రెడీ అయ్యి లేట్ చేయకు మళ్ళా. సరేరా లబ్బెగా, నేను వస్తా గానీ నువ్వు ముందు ఇంటికి మింగి ల్యాండ్. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? బుజ్జి చెప్పవే, ఏమైంది? బేబీ, నేను ఇంటర్లో ఫస్ట్ వచ్చాను తెలుసా? నేను తాగుబోతుల సంఘానికి సర్పంచ్నైనా, నీకు తెలుసా? ఏదో సొంతంగా రాసి ఫస్ట్ వచ్చినట్టు అంటున్నావు. అంత షిట్టిల్ పెట్టి రాసి ఫస్ట్ వచ్చి లాండ్. కర్రెబాడుగా ఈ గోవాని గుట్టెనగా గురువామింగా. నేను చిట్టీలు పెట్టి రాసినారా? అసలు చిట్టీలు పెట్టి రాసి ఫస్ట్ వస్తారా ఎవరైనా? ఏ నేను రాయలేదా? ఒకరోజు బార్లో కూర్చొని పక్కనోడు చూసి మందు కొట్టా. ఇప్పుడు ఆ తాగుబోతుల సంఘానికి సర్పంచ్నైనా. అంటే నేనే కదా ఫస్ట్ పిచ్చిల్లాన్. ఎప్పుడు తాగుడని ఎరబాడుకావు. తాగి తాగి లోపల ఉన్న కాయలన్నీ కరిగిపోయి ఉంటాయి.
ఇప్పుడు నిన్ను చేసుకున్నా ఏం చేయలేవు. జూ పార్కుకి పోయి జంతువులను చూసినట్టుంది నీ పని కూడా తప్ప ఏం చేసుడు లేదు. బుజ్జి నన్నేమైనా అనుకొని నా తమ్ముడిని మనకు గువ్వల కలుతుంది. బుజ్జి నీ 2 గాజులు కావాలి, నాకు కొంచెం అవసరం ఉంది. ఏంటి నువ్వు సిగరెట్లు కూడా తాగుతావా? నువ్వు రెండో ముఖేష్వా? నా 2 గాజులు అమ్ముకోవాలా ఇప్పుడు నేను? అయ్యో ఎడవకు దొంగ లాంటి, నేను చెప్పేది విను ముందు. ఇంకా ఏం చేస్తావు నువ్వు? 2 గాజులతో పాటు నగలు కూడా అమ్మేయాలా? అయ్యయ్యో ఇప్పుడు నగలు అమ్మేస్తే మళ్ళీ కొనుక్కునేంత డబ్బు కూడా లేదే. అందుకే ఎన్నోసార్లు చెప్పాను సిగరెట్లు మందు తాగకురా బక్కుడా అని, విన్నావా? ఇప్పుడు గువ్వలు గురుపం దింపినట్టు అయింది నీ పని. అయ్యో నీ అవ్వ గండం గంగలపోను. ముందు నేను చెప్పేది విను నింజా. బిజినెస్ చేయడానికి డబ్బులు కావాలి. నీ 2 గాజులు ఇస్తే అవి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందామని ల్యాండ్. బిజినెస్ చేయడానికా? ఆయన ఈ మాట ముందే చెప్పాలి కదరా మొగ్గగా. అనవసరంగా కన్నీళ్లు వేస్ట్ అయ్యాయి. ఆయన బిజినెస్ గొప్ప చేస్తా అని నా దగ్గర ఎన్నిసార్లు డబ్బులు తీసుకుని నన్ను మేరిపురాల్ని చేస్తావురా? బుజ్జి ఈసారి నిజంగానే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానే. నీ 2 గాజులు కావాలి కర్రెముకుందానా. నేను ఇవ్వను. మా నాన్నకు నీకు గాజులు ఇచ్చానని తెలిస్తే నన్ను దవడపంటి మింగితే దేశం కానీ దేశంలో పడతా నేను. అయితే ఫోన్ ఎందుకు చేసావో చెప్పు ల్యాండ్. అదే నీకు ముందే చెప్పాను కదా, నేను ఇంటర్లో ఫస్ట్ వచ్చాను. అందరికి స్వీట్ ఇస్తున్నా, నీకు స్పెషల్ స్వీట్ కావాలా చెప్పరా మొగ్గగా? వద్దు అన్ని నువ్వే మింగి తిని పడుకో. ఫోన్ పెట్టు నింజా. రేపు పొద్దున ఆ బాయిగాడు డబ్బులు ఇస్తాడో ఇవ్వడో. ఎట్లా చేసినా వాడి దగ్గర నుంచి రేపు పొద్దున డబ్బులు తీసుకోవాలి. అరే ఏడున్నావురా? ఇంటికాడనే ఉన్నారా? నిన్న నాకు నీతులు చెప్పి ఈ రోజు నువ్వు పెళ్లి కొడుకు రెడీ అవుతున్నట్టు అవుతున్నావా రా? తొందరగా రా లాన్. వస్తున్నా మామ, వస్తున్నా. అరే ఆడ నువ్వు బాయి ముందు గువ్వలు ఏలెట్టి మాటలు మాట్లాడుకు. మళ్ళా నాకు బీపీ లేసిందంటే నిన్ను ఆడనే సంపి మింగుతా. నమస్తే బాయ్. నమస్తే. ఏంది తమ్మి ఇట్లా వచ్చినావు? ఏంది సంగతి? అరే ఈ బంచిక్ వీడియోలు చేసేలా ఉన్నాడు వీడు బాయ్ ఏంట్రా? నేను బాయ్ అంటే ట్రైనింగ్ లో ఉన్న బాయ్ని చూపిస్తావు అనుకున్నా ల్యాండ్. అరే లంచ్ కొడుక, ఆ బాయ్ వింటే పక్కన గుద్దితే పొక్కలకెళ్ళి పొగలెళ్ళుతుంది. గువ్వ మూసుకొని ఉండు, నేను మాట్లాడతా. అరే బోసడికే వీడి ముందు నేను మాట్లాడకుండా ఉండడం ఏంట్రా? నేను మాట్లాడతా. వీడేమైనా అంటే మా బాయ్ గురించి చెప్తా. వీడి గువ్వ మింగేస్తాడు. అరే మనకు డబ్బులు కావాలంటే నువ్వు నేను మాట్లాడుతున్నప్పుడు గువ్వలో ఇంటికి లెక్క మధ్యలో రాకు ల్యాండ్. అరే చల్, ఎందుకు వచ్చారో చెప్పండి. వచ్చి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, మింగేస్తా. అరే వాడు గువ్వ చెక్కిస్తా అని ఎవడిని అన్నాడు అడగరా? ఈరోజు వాడి గువ్వ చెక్కేద్దాం, అడుగు ల్యాండ్. నీ గువ్వని గుట్టెనుగా కురువాయమింగా ఆవుదో లేదేంద్రా నీది? వాడు నన్నే అన్నాడు రా. సరేనా, నువ్వు గువ్వ మూసుకొని ఉండు. బాయ్ మాకు కొంచెం డబ్బులు కావాలి. ఇంతేగా, ఇది వచ్చేటప్పుడే చెప్పొచ్చుగా తమ్మి. నాకు చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటే నాకెట్లా తెలుస్తుందిరా ఈ ఎర్రి పువ్వులారా? ఇదిగో తీసుకోండి, కానీ నెలలో తిరిగి ఇచ్చేయాలి. ఇవ్వకపోతే తెలుసుగా ఏం చేస్తానో, మింగేస్తా. అలాగే బాయ్, నీ డబ్బులు నెలలో తిరిగి ఇచ్చేస్తాం. ఇక మేము మింగేస్తాం. అరే మామ డబ్బులైతే వచ్చేసారా? ముందు ఒక మంచి ఫ్లాట్ చూసి కొందాం పదరా. అన్నా ఇది మీదేనా ఫ్లాట్? మాదే ప్లాట్ అమ్మకానికి పెట్టాం, మీరు కొంటారా? మిమ్మల్ని చూస్తే షాప్ లో చాక్లెట్లు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నట్టున్నారు, సేమ్ ఎర్రి పువ్వుల్లా. అరే మేము నిజంగానే ఫ్లాట్ కొనడానికి వచ్చాంరా. చెప్పరా నీ ఫ్లాట్ ఎంతకి ఇస్తావో చెప్పు లాన్. బేబిచ్చం మాటలు మాట్లాడడం కాదురా, మీ గువ్వలో దమ్ముంటే ముందు ప్లాట్ కొని చూపియండి ఓసడికే. ఫ్లాట్ రేట్ చెప్పకుండా ఎట్లా కొంటారా ఎర్రి పువ్వ? అరే నువ్వు సేమ్ వట్టాల వీర్రాజు లాగానే ఉన్నావురా. ఇప్పుడేంట్రా మీకు ఫ్లాట్ రేట్ చెప్పాలి అంతేగా? జస్ట్ 5 లక్షలు రా, ఇప్పుడు కొని చూపియండిరా ల్యాండ్. 5 లక్షలేంట్రా? ఆ 5 లక్షలతో 10 మంది నింజలను తెచ్చి ఒక ఓయోనే నడపచ్చు తెలుసా నీకు ఎర్రిపువ్వా? మామ వీడు మరీ గువ్వలు మండే రేట్ చెప్తున్నాడు. మనం వేరే ఫ్లాట్ చూద్దాం పదరా. वो अलग ही लेवल का बंदा था। నేను మీకు ముందే చెప్పాను కదరా, మీకు గువ్వలు ఇవ్వదు గుడిసె కప్పదు. మీరు షాప్ లో చాక్లెటే కొనలేరు, ఈ ప్లాట్ ఏం కొంటారా ల్యాండ్? పెద్ద మాట అన్నాడు సరాడు. ఇదిగో 5 లక్షలు, రేపు పొద్దున్నే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, లేదంటే గువ్వలో కొడతా ల్యాండ్. సరే రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, మీరు మళ్ళీ ఇదే టైంకి వచ్చేయండి.
అరే బాడక ఉన్న డబ్బులన్నీ వాడికే ఇచ్చేసావు, ఇప్పుడు మనకెట్లరా ఎర్రిపోవా? అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. అరే తర్వాత ఎవడి దగ్గరైనా అప్పు తీసుకుందాం రా, ముందు రేపు వచ్చి ఈ ఫ్లాట్ ని రిజిస్ట్రేషన్ చేసుకుందాం పువ్వా. ది నెక్స్ట్ డే. అరే మావా, ఆ ఫ్లాట్ వాడికి ఫోన్ చేయరా, 5 లక్షలు తీసుకుని ఇంకా రాలేదు లంచ్ కొడుకు. చేస్తున్నా. ఏడున్నావు భయ్యా, తొందరగా రా. ఏడికిరా వచ్చేది? అంత పెద్ద ఫ్లాట్ ని ఎవడైనా 5 లక్షలకి ఇస్తాడారా ఎర్రి పువ్వ? నేను స్టేట్ వదిలే మింగేస్తున్నా లాన్. హలో హలో, వీడు అబ్బా మనల్ని గుడిపించేస్తాడ్రా ఈ ఎర్రి పువ్వుగాడు. వాడు ఈ ఫ్లాట్ ఓనర్ కాదు మామా. ఏమంటున్నావు మామ? 5 లక్షలు రా, అసలే ఆ ఎర్రిపు బైగాడికి కట్టాలి, వాడికి కట్టకపోతే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు లాన్. అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. అరే ఆ లంచ్ కొడుకుని తర్వాత పట్టుకుందాం గానీ ముందు డబ్బులు సెట్ చేద్దాం పదరా, లేదంటే ఆ బాయిగాడు 6 ఇంచుల రాడ్డు దింపుతాడు ఇద్దరికి. నన్ను కలిపి అంటున్నావేంట్రా? నేను వద్దు అన్న నువ్వే వానికి 5 లక్షలు ఇచ్చావు, ఆ రాడ్డు నువ్వే దింపించుకోపో ఎడ్డి లాన్. అరే బోసడికి డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు, నీకు కూడా రాడ్డు దింపుతాడు. గువ్వ మూసుకొని డబ్బులు సెట్ చేద్దాం పదా. నీ అవ్వ చేతిలో ఉచ్చునే ఎవడు పోయాడు, ఇప్పుడు 5 లక్షలు ఎవడిస్తాడు రా? నీ అవ్వ ఇదంతా నీ వల్లనే అయిందిరా లాన్. అరే మావా మావా, అవి కాలు రా, అరే 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 అవి ఒటకా రా, అరే అరే అబ్బా అబ్బా వద్దురా వద్దురా లాంచ్. ఏమైంది తమ్మి? డబ్బులు ఇంకా తెలియదు, నా గురించి తెలుసుగా. అమ్మ బాబాయ్ అరే నీ అబ్బా ఇప్పుడు బాయిగానికి ఏం చెప్పాలరా లాన్? బాయ్ డబ్బులు కొంచెం. అరే చల్, గవ్వని నాకు తెలియదు, సాయంత్రంలోగా డబ్బులు నాకు ఇవ్వాలి, లేదంటే గువ్వ మింగేస్తా. ది నెక్స్ట్ డే. అరే మావా తొందరగా బాయ్ ఇంటికి రారా, నేను బుజ్జి ఇక్కడే ఉన్నావురా. సరేరా నేను వస్తున్నా. అరే తమ్మి, డబ్బులు తెచ్చినావుగా, అవి ఇట్టిచ్చి వీళ్ళని తీసుకోపో. అరే డబ్బులు ఎక్కడివి రా లాండ్? అరే అవి వాడి డబ్బులే రా ఎర్రిపోవా, నిన్న సాయంత్రం వాడి ఇంట్లో నుంచే కొట్టేశా. ఈ బిజినెస్ మన వల్ల కాదురా, గువ్వ మూసుకుని ఏదైనా పని చేసుకోవాలి. బిజినెస్ బొక్క అనిపోతే ఇలాగే అవుతుంది, ఎవడో ఒకడు గువ్వ చెక్కేస్తాడు. గైస్ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.